రాయదుర్గం పిఎస్ పరిధిలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఈ నెల 4న కాజాగూడ చెరువు దగ్గర సురేందర్ అనే వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు. కజిన్ సిస్టర్ నిఖిత, ఆమె లవర్ వెంకటకృష్ణ కిడ్నాప్ గ్యాంగ్తో కలిసి ఈ ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మరో 2 పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ నెల 4వ తేదీ సాయంత్రం 6:30 గంటల సమయంలో కాజాగూడ లేక్ దగ్గర ఈ ఎంప్లాయీని కిడ్నాప్ చేయడం జరిగింది. ముందుగా మనకి డైల్ 100 నుంచి 2 ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మన టీం అక్కడికి రీచ్ అయినప్పుడు ఈమె నిఖిత అనేటటువంటి ఆమె అక్కడ ఉండటం జరిగింది. ఈమెతో పాటు ఉన్నటువంటి అతన్నే కిడ్నాప్ చేసినారు అనేటటువంటి సమాచారంతో ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఆమె అవును సార్, హీ ఈజ్ మై కజిన్ బ్రదర్, ఇతన్ని ఎవరో వచ్చి కిడ్నాప్ చేసుకెళ్లారని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే రాయదుర్గం మన అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, అదేవిధంగా ఏసీపీ శ్రీనివాస్ అండ్ రాయదుర్గం సిబ్బందితో 6 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసి మన దగ్గరకు వచ్చినటువంటి నిఖితాతో ఆమె దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుంటూ అన్ని వైపులా టీమ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఈమె నిఖిత ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అతనికి సంబంధించినటువంటి కజిన్ సిస్టర్. ఈమెకి వెంకటకృష్ణ అనేటటువంటి అతనితో కూడా పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి సురేష్ అనేటటువంటి అతని సహకారంతో ఈ కిడ్నాప్ని ప్లాన్ చేయడం జరిగింది.